ప్రైజ్ ది లార్డ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. చెల్లూస్ వాయిస్ అనే మన ఛానల్ దేవుని యొక్క సువార్త పరిచయ నిమిత్తమే స్టార్ట్ చేయడం జరిగింది. ఆ, మన వీడియోస్ని లైక్స్ చేయండి, షేర్ చేయండి, మరి దేవుని యొక్క మహిమల్లో పాలు పొందండి. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం న్యాయాధిపతులు. ఈ న్యాయాధిపతుల యొక్క గ్రంథం యూదుల యొక్క సాంప్రదాయం ప్రకారం సమూయేలు ఈ పుస్తకాన్ని రాసి ఉంటాడు అని వాళ్ళ యొక్క నమ్మకం. ఇది సమూయేలు రాశాడని చెప్పడానికి ఎక్కడా ఖచ్చితమైన రుజువులు అయితే లేవు, కానీ వాళ్ళ యొక్క నమ్మకం ప్రకారం ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథం సమూయేలు రాసి ఉంటాడు అనేది వాళ్ళ యొక్క నమ్మకం. ఈ పుస్తకం ఎప్పుడు రాశాడంటే ఇంచుమించు సుమారు క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరంలో ఇది రాసినట్టుగా యూదులు నమ్ముతారు. మరి ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నటువంటి విశేషాలు ఏంటి అంటే, యెహోషువ మరణం దగ్గర నుంచి సమూయేలు జననం వరకు ఇజ్రాయెల్ చరిత్రలో కొన్ని సంఘటనల యొక్క వివరాలు ఈ యొక్క గ్రంథంలో ఉంటాయి. ఏ ప్రజలైనా కానీ దేవునికి ఇష్టమైన దానిని చేయడానికి బదులు వారికి ఇష్టమైన దానిని చేస్తే ఏమవుతుందో ఈ పుస్తకం మనకి తెలియజేస్తుంది. అసహ్యమైన పనులు, దోషం ప్రజల మీద ఉన్నప్పటికీ వారి పట్ల దేవుడు చూపించేటువంటి కనికరం, చేసేటువంటి సహాయం గురించి ఇది మనకి తెలియజేస్తుంది. అలాగే పాపాన్ని దేవుడు ఎంతగా ద్వేషిస్తాడు, దానిని ఎలా శిక్షిస్తాడు అనే సంగతుల గురించి కూడా మనకి ఒక గ్రంథం తెలియజేస్తుంది. అలాగే అయోగ్యులైన ప్రజలను దేవుడు ఎలా విడిపించాడు, మహాశూరులైన వ్యక్తులను ఎలా వాడుకున్నాడు అనే సంగతులను కూడా ఈ యొక్క పుస్తకం మనకి తెలియజేస్తుంది. అలాగే ఈ యొక్క పుస్తకంలో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే, కనానులో మిగతా భూభాగాలను వశపరుచుకోవడం, క్రొత్త తరం వారు విపరీతమైన మతాచారాలను అనుసరించడం, కనాను వారిలో కొందరిని దేవుడు బ్రతకనివ్వడం, నాయకుడైన ఒతేనీయులు, నాయకుడైన ఏహూదు, నాయకుడైన షంగరు, నాయకులైన దెబోరా, బారాకు, దెబోరా రాసినటువంటి గీతం, నాయకుడైన గిద్యోను ఒక గుర్తును కోరడం, గిద్యోను రెండవ గుర్తును కోరడం, మిద్యాను వారిని గిద్యోను ఓడించడం, గిద్యోను ఒక విగ్రహాన్ని చేయడం, గిద్యోను యొక్క మరణం, క్రూర రాజు అయినటువంటి అబీమెలెకు, అలాగే ముండ్లపద యొక్క ఉపమానం, దేవుడు అబీమెలెకును దండించడం, అలాగే నాయకుడైన తోల, నాయకుడైన యాయీరు, ఇజ్రాయేలు తిరిగి పాపం చేయడం, పశ్చాత్తాపడడం, దేవుని కనికరం చూపించడం, అలాగే నాయకుడైన యోఫ్తా కుమార్తె అతడు బుద్ధిహీనంగా ఇచ్చినటువంటి మాట, యోఫ్తా ఎఫ్రాయిం వారు, నాయకులైన ఇబ్సాను, ఏలోను, అబ్దోను, ఫిలిష్తే వారు ఇజ్రాయేల్ వారిని వశం చేసుకోవడం, నాయకుడైన సంసోను యొక్క పూర్తి విషయాలు యొక్క న్యాయాధిపతి గ్రంథంలో మనకు రాయబడి ఉంటాయి. 13వ అధ్యాయంలో మనం అక్కడ చూడొచ్చు. ఈ సంసోను యొక్క పుట్టుక, సంసోను ఫిలిష్తీన్ అమ్మాయిని వివాహం ఆడటం, సంసోను ఒక సింహాన్ని చంపడం, సంసోను వేసినటువంటి ఒక పొడుపు కథ, సంసోను ఫిలిష్తీ వారి పంటకొచ్చిన చీనలను తగలబెట్టడం, సంసోను గాడిద దవడ ఎముకతో ఇంచుమించు 1000 మందిని చంపడం, ఒక్క దవడ ఎముకతో 1000 మందిని చంపడం, అలాగే సంసోను దెలీలా, అలాగే దాగోను దేవతను గుడిని సంసోను నేల కూల్చడం, అలాగే మీకా విగ్రహం, ప్రతిమ, అతని యాజీ, దాను ప్రజలు, గిబియాలో ఒక ఘోర సంఘటన, బెన్యామీను వారి నాశనం, మిగిలినటువంటి బెన్యామీను వారికి భార్యలు దొరకడం. ఈ విషయాలన్నీ మనకి న్యాయాధిపతి గ్రంథంలో వ్రాయించి పెట్టారు. అసలు న్యాయాధిపతి గ్రంథంలో ముఖ్యంగా మనం చూసేది ఏంటి అంటే సంసోను చరిత్ర. సంసోను లాంటి బలవంతుడు ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో మరెక్కడా రాయబడలేదు. సంసోనికి దేవుడు అంత బలవంతుడిగా దేవుడు పుట్టించాడు. సంసోను ఈ యొక్క లోకాశల్లో కంటికి కనిపించే అటువంటి ఆకర్షితమైనటువంటి దానికి లోబడిపోయి దేవుడి యొక్క ప్రణాళికను పక్కన పెట్టి సంసోను తన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడం, సంసోను ఫిలిష్తీయుల చేతుల నుంచి ఇజ్రాయెల్ని రక్షించడానికి సంసోను ఎన్నుకున్నప్పుడు దేవుడు సంసోను తన స్వతహాగా పుట్టినటువంటి కోరికలు బట్టి తాను ఏ విధంగా పతనమైపోయాడో చూడొచ్చు. అలాగే సంసోను ద్వారా దేవుడు ఫిలిష్తీన్ని ఏ రకంగా చంపించాడు, అలాగే సంసోను ద్వారా మనకి ఒక మంచి గుణపాఠం అనేది కూడా దేవుడు ఇక్కడ నేర్పించాడు. మరి సంసోను తాను చేసినటువంటి పనులను బట్టి తాను పశ్చాత్తాపడడం, లాస్ట్లో దేవుణ్ణి మరలా వేడుకోవడం, నాకు ఒక్కసారి శక్తినివ్వి అని దేవుణ్ణి వేడుకోవడం, ప్రార్థన చేయడం మనం ఇక్కడ చూస్తాం. అదే రీతిగా సంసోను చేసినటువంటి అన్ని పనులని దేవుడు క్షమించి తనకి మరలా శక్తినిచ్చి ఆ యొక్క గుడిని, ఆ యొక్క మందిరాన్ని కూల్చడం మన యొక్క న్యాయాధిపతి గ్రంథంలో చూస్తూ ఉంటాం. దాంతోపాటే సంసోను కూడా చనిపోవడం కూడా మనం చూస్తాం. అంటే దేవుడికి
యవ్వనస్తుల పట్ల ఉన్నటువంటి ప్రణాళిక ఎలా ఉంటుంది, యవ్వనస్తులు ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా జీవించకూడదు అనేది ఈ యొక్క న్యాయాధిపతి గ్రంథంలో మనం చాలా క్లారిటీగా చదవచ్చు. అలాగే ఈ న్యాయాధిపతి గ్రంథంలోంచి అనేక విషయాలు మనం తెలుసుకోవచ్చు. అంటే విగ్రహాలకు సంబంధించిన విషయాలు, అలాగే దేవుడికి ఇష్టం లేనటువంటి పనులు చేయడం ద్వారా వచ్చేటువంటి శిక్షలు, అలాగే మనం ఎంత ఇదిగా ఉన్నా కానీ దేవుడు మనల్ని ప్రేమించే విధానం, ఆయన యొక్క ప్రేమకి మనం ఏ రీతిగా మనం వర్ణించినా కానీ మనం చెప్పలేము. అలాగే న్యాయాధిపతి గ్రంథంలో దేవుడు అనేక విషయాలు, అంటే కనాను వారిలో కొందరిని బ్రతికనివ్వడం చాలా ఆశ్చర్యంగా మనం చూడొచ్చు. కొంతమందిని చంపించడం, కొంతమందిని బ్రతికనివ్వడం మనం అక్కడ చూడొచ్చు. అలాగే దెబోరా గురించి చూడొచ్చు, బారాకు గురించి చూడొచ్చు. అలాగే ముండ్ల పొద గురించి ఒక ఉపమానం కూడా మనం 9వ అధ్యాయం 8-15 వచనాల్లో ఆ ముండ్ల పొద యొక్క ఉపమానాల గురించి మనం చూడొచ్చు. అలాగే ఈ న్యాయాధిపతి గ్రంథంలో నాయకుడిని యాయీరు గురించి మనం చూడొచ్చు. అలాగే ఇజ్రాయేలు ప్రజలు తిరిగి పాపం చేయడం మనం చూడొచ్చు, పశ్చాత్తాపడడం చూడొచ్చు. అలాగే వాళ్ళ మీద దేవుడు చూపించినటువంటి కనికరం. అంటే ఈ యొక్క విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనం మన యొక్క స్వార్థ బుద్ధితో చేసేటువంటి పాపాలకి దేవుడు ఏ రీతిగా మనల్ని ప్రేమించి మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. మనం ఒక్కసారి పశ్చాత్తాపడి ఆ పాపాన్ని విడిచిపెట్టినట్లయితే దేవుడు తన పక్షాన్ని చేర్చుకుంటాడు. కాబట్టి ఈ వీడియో ద్వారా మీరు న్యాయపత్ర విషయాలు తెలుసుకున్నారని నేను నమ్ముతున్నాను. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. మరి ఎన్నో మంచి మంచి విషయాలు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ గ్రంథంలో దేవుడు ఏ విషయాలు రాయించి పెట్టాడని క్లుప్త వివరణ ఇవ్వడానికి సహాయపడుతుంది. ప్రైజ్ ది లార్డ్.